తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవోగా జె శ్యామలారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డిని ఆ పోస్టు నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ధర్మారెడ్డిని గత ప్రభుత్వం టీటీడీ అదనపు ఈవోగా నియమించింది. ఆ తర్వాత ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ధర్మారెడ్డి తనకు సెలవు కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ఖరారు అయిన తర్వాత ఈ నెల 11 నుంచి 17 వరకు ఆయనకు సెలవు మంజూరు చేసింది. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి రిటైర్మెంట్ దగ్గరలో సెలవు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలవు ముగిసిన తర్వాత ఆయన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 1997 బ్యాచ్కి చెందిన శ్యామలారావును డిఓపిటి తొలుత అస్సోం క్యాడర్కు కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను అస్సోం క్యాడర్కు పంపారని, తన ర్యాంకు ప్రకారం ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించాలని క్యాట్లో పోరాటం చేశారు. కొంతకాలం అస్సోంలో పనిచేశాక 2009లో ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. విశాఖ కలెక్టర్గా, ఏపీఎంఎస్ఐడిసి ఎండీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. ఆయన ఎక్కువ కాలం మున్సిపల్ శాఖలో పనిచేశారు. త్వరలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.